హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన గణితంలోని త్రిభుజాలు వాటి యొక్క రకాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఇన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. ఇక్కడ భుజాలను బట్టి త్రిభుజాలు మూడు రకాలు. త్రిభుజాలు అనేవి భుజాలను బట్టి మూడు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది సమబాహు త్రిభుజం. ఒక త్రిభుజం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటే, అన్ని భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. దీనిలో కోణాలు కూడా సమానం, ప్రతి కోణం విలువ 60 డిగ్రీలు ఉండును. దీనిని సమబాహు త్రిభుజం అంటారు. రెండవది సమద్విబాహు త్రిభుజం. రెండు భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. దీనిలో అసమాన భుజాన్ని భూమి అంటారు. ఇక్కడ భూకోణాలు సమానం. ఈ రెండు భుజాలు సమానమైతే ఇక్కడ ఈ అసమాన భుజాన్ని ఏమంటున్నాం, ఇక్కడ భూమి అంటున్నాం. ఈ కోణాలని భూకోణాలు అని అంటారు. ఈ భూకోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ ఉన్న త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు. మూడవది విషమబాహు త్రిభుజం. ఏ రెండు భుజాలు సమానంగా లేని త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అని అంటారు. సో ఇక్కడ ఏ భుజాలు కూడా సమానంగా ఉండవు, కోణాలు కూడా సమానంగా ఉండవు. సో అలాంటి త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అని అంటారు. అలానే ఇక్కడ కోణాలను బట్టి కూడా త్రిభుజాలు మూడు రకాలు ఉంటాయి. భుజాలను బట్టి, తర్వాత కోణాలను బట్టి కూడా త్రిభుజాలు మూడు రకాలు. మొదటిది అల్పకోణ త్రిభుజం. మొదటిది ఏంటి, ఇక్కడ అల్పకోణ త్రిభుజం. ప్రతి కోణం అల్పకోణంగా గల త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటారు. అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. సో అలాంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. ఇక్కడ ఒక త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి కదా, ఈ మూడు కోణాలు కూడా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అలాంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటారు. సో ఇది ఇక్కడ ఏమి ఇచ్చారండి, పాయింట్ ఇంపార్టెంట్. ప్రతి సమబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజం అవుతుంది. ప్రతి సమబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజం అంటారు. రెండవది లంబకోణ త్రిభుజం. ఇక్కడ రెండవది లంబకోణ త్రిభుజం. ఒక కోణం 90 డిగ్రీలుగా గల, ఒక కోణం 90 డిగ్రీలుగా గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఇక్కడ ఈ కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఇలా ఉంటే ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే ఆ భుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణమని అంటాం. ఓకే, అప్పుడు ఈ మిగతా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. వీటిని పూరక కోణాలు అని అంటారు. ఇలా ఉంటే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. పూరక కోణాలు సమానంగా గల త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. ఒకవేళ ఇక్కడ ఉండే ఈ పూరక కోణాలు కూడా సమానంగా ఉంటే అలాంటి త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం. దీనిలో కర్ణము భుజానికి √2 రేట్లు ఉండును. √2 రేట్లు ఉండను. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ అధిక కోణ త్రిభుజం. కోణం అధికంగా గల త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు. అంటే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక కోణం అధికంగా గల త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అని అంటారు. ఇక్కడ నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒక త్రిభుజంలో ఉండదగు అల్ప కోణాల సంఖ్య కనీసం 2, లంబ కోణాల సంఖ్య 1, అధిక కోణాల సంఖ్య ఇక్కడ సమానత్వ నియమాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది భుజం భుజం భుజం. ఏవేని రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని మూడు భుజాలు, ఒక త్రిభుజంలోని మూడు భుజాలు రెండవ త్రిభుజంలోని అనురూప భుజాలకి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అగును. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ సర్వసమానాలు అయిన వాటిని ఇలా ట్రయాంగిల్ ఏబీసీ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ చే సూచించడం జరుగుతుంది. ఇందులో రెండవది భుజము కోణము భుజము. సమానత్వ నియమాల్లో రెండవది భుజము కోణము భుజము. ఏవేని రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని ఏవేని రెండు భుజాలు
వాటి మధ్య గల కోణం రెండవ త్రిభుజంలోని అనురూప భుజాలు వాటి మధ్య గల కోణానికి సమానమైన ఇలా ఉంటే సమానమైతే ఆ రెండు త్రిభుజాలు కూడా ఏమవుతాయి సర్వసమానం అగును. మూడవది కోణం భుజం కోణం. ఏవైనా రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు కోణాలు వాటి ఉమ్మడి భుజం రెండవ త్రిభుజంలోని అనురూప కోణాలు వాటి ఉమ్మడి భుజం సమానమైన ఆ రెండు త్రిభుజాలు కూడా ఇక్కడ ఏమవును సర్వసమానం అగును. నాలుగవది సమానత్వ నియామకాలు. నాలుగవది లంబకోణం కర్ణం భుజం. రెండు లంబకోణ త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని కర్ణము మరియు ఒక భుజము రెండవ త్రిభుజంలోని కర్ణము మరియు అనురూప భుజానికి సమానమైన ఇక్కడ కర్ణము అనురూప భుజాలు సమానమైతే ఈ రెండు త్రిభుజాలను ఏమంటాము ఇక్కడ సర్వసమాన త్రిభుజాలు అని అంటారు. నెక్స్ట్ వన్ బాహ్య కోణం. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు కోణాన్ని బాహ్య కోణం అంటారు. ఇది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉండును. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం 360 degrees. ఒక త్రిభుజానికి ఎన్ని బాహ్య కోణాలు ఉంటాయి ఆ బాహ్య కోణాల యొక్క మొత్తం ఎంత అవుతుంది మనకి 360 degrees. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ యాంగిల్ ACD దేనికి ఈక్వల్ అవుతుందంటే యాంగిల్ ABC ప్లస్ BACకి సమానంగా అవుతుంది.